అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఉగాది కొత్త ఆరంభాల ఉత్సవం. రామనందనపల్లి అనే ఊళ్ళో రాజారావు కుటుంబం వాళ్ళు ఉగాది పండుగ కోసం సన్నాహాలు చేస్తూ పాత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొత్త ఆరంభాలని స్మరించి పండుగ యొక్క సాంప్రదాయాలు విలువల్ని అర్థం చేసుకుంటూ కాసేపు సరదాగా చిన్నారులు మరియు పెద్దలు ఉగాది పండుగ యొక్క మహత్యం గురించి తెలుసుకుంటారు. ఉగాది పండుగ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో అందమైన మంగళ వాయిద్యాలు, పూలదారులు, ధూపాలు కనిపిస్తాయి. రవి ఉదయాన్నే లేచి ఆసక్తిగా పరిగెడుతూ తన సోదరి ప్రియను జాగ్రత్తగా నిద్రలేపుతాడు. ప్రియా ప్రియా లే, ఇది ఉగాది పండుగ. ప్రియ చింతిస్తూ లేచి పండుగ సంబరాలు గుర్తొచ్చి ఆనందంగా నవ్వుతుంది. అంతలో తాత రామయ్య ఇలా అంటాడు, ఉగాది అనేది తెలుగు సంవత్సరాల పండుగ. ఇది బ్రహ్మగారి సృష్టి ప్రారంభ కాలం. మనకిది కొత్త సంవత్సరాన్ని ఆరంభించటానికి ఒక మంచి అవకాశం ఇస్తుంది. ఈరోజు మనం కొత్త ఆరంభాలని స్వీకరించాలి. రవి మరియు ప్రియ తాత చెప్పే కథని ఆసక్తిగా వింటున్నారు. తాతయ్య, అసలు మనం ఉగాది ఎందుకు జరుపుకుంటాం? ఉగాది అనేది యుగ అంటే కాలం మరియు ఆది అంటే ప్రారంభం అని 2 పదాలు కలిపి వచ్చింది. ఇది మనకి కొత్త ఆరంభం కోసం సంకేతం ఇస్తుంది. మనం పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం లేకుండా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వీకరించాలి అని చెబుతూ ఉండగా అమ్మ మరియు ప్రియ ఉగాది పచ్చడి తయారు చేయటానికి రంగంలో దిగుతారు. రవి పచ్చడి తయారీలో కొత్త చింతపండు, బెల్లం, మామిడికాయ, వేపపూత, ఉప్పు, కారం, కొబ్బరికాయ కలపటానికి సహాయం చేస్తాడు. ఉగాది పచ్చడి రుచి మన జీవితంలోని అన్ని రకాల అనుభవాలను ప్రతిబింబిస్తుంది. బెల్లం తీపి, ఇది ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం అన్నమాట. ఇక వేప పువ్వు చేదు, ఇది బాధ కలిగించే అనుభవాలకి గుర్తు. ఇక చింతపండు పులుపు గనక నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను గురించి మనకి తెలియజేస్తుంది. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్లు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు అని చెప్తుంది. రవి మరియు ప్రియ శ్రద్ధగా వింటారు. ఈ సమయంలో మొత్తం కుటుంబం ఇంట్లో అలంకరణ చేస్తుంది. రవి, ప్రియ రంగోలీ వేస్తూ ఉంటారు. రాజారావు మామిడాకులు గడుతూ ఉంటాడు. ఇంటి తలుపు వద్ద మామిడాకులతో అలంకరించటం మంచి శుభాన్ని, రుణద్రవాన్ని, అనుకూలతని సంకేతమిస్తుంది. ఇదంతా ఉగాది పండుగకి ఆభరణాలేనా? ఇది కేవలం అందమైన అలంకరణ కాదు. మేము ఈరోజు కొత్త ఆశలను స్వీకరించడం, పూర్వకాల సారములను మర్చిపోతాం. ఇక పూజ సమయం కావటంతో కుటుంబం పూజా కార్యక్రమంలో పాల్గొంటుంది. తాత రామయ్య ముందుగా పూజ నిర్వహించగా రవి మరియు ప్రియ పుష్పాలు సమర్పించి దీపాలు వెలిగిస్తారు. ఈరోజు మనం బ్రహ్మని ప్రార్థిస్తూ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని కలగాలని కోరుకుంటున్నాం అని అందరూ దేవుణ్ణి పూజిస్తారు. ఉగాది పూజ తరువాత కుటుంబం అంతా పండుగ భోజనంలో పాల్గొంటారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే ఉగాది పచ్చడి సమృద్ధిగా ఉంటుంది. రవి ఉగాది పచ్చడిని తింటాడు. కానీ మొదటి రుచి అతనికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది కొంచెం విచిత్రంగా ఉంది, కానీ ఆస్వాదించడానికి ప్రయత్నిస్తా. పచ్చడిలో అన్ని రుచులున్నాయి. ఇది ఎవరు ఇష్టపడుతుంటారు? ఇక అందరూ నవ్వుతారు. తాత పాత ఉగాది జ్ఞాపకాలని చెప్తాడు. నేను ఈ సంవత్సరంలో మరింత సహనంగా ఉంటాను. నేను నా సోదరుడికి సహాయం చేస్తాను.
ఉగాది మేము కొత్త ఆరంభం సంతోషంగా అంగీకరించేందుకు ఉపాధి అవుతుంది. ప్రతి సంవత్సరం మనం నవతరంగాలని స్వీకరించాలి. ఉగాది అంటే జీవితం అంగీకరించటం, పాత సమయాలని దాటించి కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించటం. అలా కుటుంబం అంతా ఉగాది కొత్త ఆరంభాల ఉత్సవంలో గడుపుతారు. ఇది వాళ్ళటి కథ. మరో ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. సెలవు.